నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ Chandra Murthy గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే విష్ణు గారు Chandra Murthy గారు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయ కేతనం ఎగరేసింది సో 3 రాష్ట్రాల్లో బీజేపీ రావడంతో ఈ మార్కెట్ కూడా మోడీ మానియాకి దాసోహం అన్నది అండ్ చెప్పాలంటే మే 20 2022 తర్వాత మొన్న డిసెంబర్ 4వ తేదీ ఏది ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆ రోజు ఇన్వెస్టర్ల సంపద కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది అంటే సంపద పరంగా లాభాల పరంగా అతి పెద్ద రోజు ఏది అంటే డిసెంబర్ 4th 2023 సో ఇలాంటి రోజు మే 20 2022 కూడా వచ్చింది సో మరి మోడీ మానియా మోడీ మార్క్ అనేది మార్కెట్ని ఎలా ప్రభావితం చేసిందంటారు? బాగా చేసింది విష్ణు గారు. యాక్చువల్గా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ గెలిచిన 3 రాష్ట్రాల్లో రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ఆల్రెడీ కాంగ్రెస్ స్టేట్స్ అయ్యి ఆ ఛత్తీస్గఢ్లో మేజర్గా అయితే మిరాకిల్. ఎందుకంటే అక్కడ నెగిటివ్ లేదు గవర్నమెంట్ మీద. జస్ట్ లాస్ట్ 1 వీక్లో ఒక చిన్న కాంట్రాడిక్షన్ క్రియేట్ చేసి సీఎం మీద వీళ్ళు బీజేపీ వాళ్ళు లీడ్ తీసుకున్నారు. అలాగే రాజస్థాన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ వ్యూస్ సిట్టింగ్ ఎంపీ మీద సిట్టింగ్ సీఎం మీద అందరికీ పాజిటివ్ ఉంది. కానీ ఆ 2 రాష్ట్రాలు కైవసం చేసుకోవటం రియల్గా మోడీని అందరూ అనుకున్నట్టు ఏదో ఇక అయిపోయిందిలే అనుకునే టైంలో ఆయన సిక్సర్ కొట్టినట్టు అయింది. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. అందరూ మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని ఎలక్షన్స్ అన్నీ కూడా బాగా ఫోకస్ చేశారు. ఇప్పుడు ఇంత లీడ్ రావటం వల్ల ఏమైందంటే నెక్స్ట్ 2024 జనరల్ ఎలక్షన్స్కి ఇక కంపల్సరీ బీజేపీ అనేది కంఫర్టబుల్ మెజారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేసి అదంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక రోజులో డైజెస్ట్ చేసుకొని ఆ పెద్ద పాజిటివ్ వేవ్ వచ్చింది. దాంతో విపరీతంగా మార్కెట్లో ఒక తుఫాన్ లాగా సునామీ లాగా వచ్చింది మార్కెట్లో. అసలు ఎక్కడెక్కడ షేర్లన్నీ కూడా ఏ రేట్లు వెళ్ళిపోయాయంటే మేము ఎప్పుడు చూడండి ఆల్ టైమ్ హైస్ చూసాం. సో అన్ని షేర్స్ అలాగే నిఫ్టీ కానీ ఇండెక్స్ కానీ చాలా బాగా వచ్చాయి. సో అది ఏంటంటే సూపర్ సునామీ లాగా వచ్చింది ఇండియాలో. అయితే దానికి యాడ్ అయ్యే ఫిగర్లు ఏంటంటే ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా ఈ 3 months హైలో ఉన్నాయి ఆ టైంలో. సో ఆల్ టైమ్ హైస్కి వచ్చాయి కాబట్టి అదొక వరల్డ్ మొత్తం పాజిటివ్గా ఉండటం. అలాగే ఈ పాలస్తీన్ ఇజ్రాయెల్ వార్ కూడా పీస్ టాక్స్ వచ్చి 4-5 రోజులు గ్యాప్ ఉండటం, ఇవన్నీ కూడా ఆయిల్ రేట్లు తగ్గటం, గోల్డ్ కొంచెం ఫెసిలిటీ అవ్వటం, ఇవన్నీ నార్మల్ అయినాయి. బట్ ఏదేమైనా ఇండియాకి ఒక భరోసా అనేది వచ్చింది అనేది అందరూ ప్రజలు ఫీల్ అవుతున్నారు. మోడీ అండర్లో సేఫ్లో ఉంటాము అనేది ఒక నమ్మకాన్ని క్రియేట్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే ఈ రామ జన్మభూమి అని ఎప్పటి నుంచో అనుకున్నది వాళ్ళు ఇక ముహూర్తం ఫిక్స్ చేయటం, హిందుత్వ బీజేపీని అది సాధించింది అని ఒక మేజర్ ఫోకస్ అంతా ఎజెండా అంతా దాన్నే పెట్టారు. సో అది బాగా సక్సెస్ అయిందని కూడా ఫేవర్ అనిపిస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ మేజర్గా మనకి అంటే ఒక హిందూ కంట్రీ లాగా మన ఇండియాని తీసుకెళ్దాం అనేది వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఎజెండా అదే, బీజేపీ ఎజెండానే అదే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు చివరికి. సో ఈవెన్ రామ జన్మభూమి అదే అప్పటి నుంచి ఇది సాల్వ్ చేసి మంచి గుడి కట్టి ఇప్పుడు రేపు జనవరి 22 ప్రతిష్ఠిస్తున్నారు. అదే మేజర్గా వీళ్ళు హైలైట్ చేశారు అనమాట. సో అది పాజిటివ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఓట్ శాతం కూడా చూసి ఏంటంటే కొంచెం ముస్లిమ్స్ కూడా బీజేపీకి వేశారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ ముస్లిం లేడీస్ ఎక్కువ మంది కూడా బీజేపీకి ఓట్లు వేశారు. ట్రిపుల్ తలాక్ ఇటువంటి కొంత ప్రభావితం చేశాయి అనేవి మనకి అర్థమవుతుంది. ఈవెన్ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో మనకి హైదరాబాద్లో మన ముస్లిం ఏరియాస్లో ఓల్డ్ పాత బస్తీలో అది విట్నెస్ కనపడింది. ఏంటంటే ముస్లిమ్స్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, కొంత అర్థం చేసుకున్నారు. సో వీళ్ళు వాళ్ళ యొక్క మతానికి అగెనిస్ట్ కాదు, అందరినీ కలుపుకునే సెక్యులరిజం అయితే ఉంది. ఇది ఎక్కడ కూడా ఓన్లీ హిందూని డామినేట్ చేయట్లేదు, అన్ని మతాలకి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు, అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నారు అనేది స్లోగా అందరికీ అర్థమయ్యి
ఇది వాళ్ళు డైజెస్ట్ చేసుకుని వాళ్ళు కూడా హ్యాపీగా ఉండుతున్నారు అనేది ఇక్కడ ప్రజలు విశ్వసమైన తీర్పు ఇచ్చేస్తున్నారు. సో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాము. మరి అంటే ఇప్పుడున్న ఈ పెద్ద ర్యాలీ ఏదైతే ఉందో ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు మనం అక్టోబర్ ఫస్ట్ వీక్ అంతా చూస్తే ఇజ్రాయిల్ వార్తో మార్కెట్లు అంతా కొలాప్స్ అయినాయి. అక్టోబర్ అంతా చాలా పెద్ద బ్లడ్ బాత్లు చూసామండి. సో నవంబర్ నుంచి మళ్ళీ కొంత అందుకున్నాయి. ఇంకా డిసెంబర్ నుంచి ఇంకా చెప్పాల్సిన పని లేదు. అంటే మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు తర్వాత కూడా మార్కెట్లో మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. అండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఏంటి నెక్స్ట్ 1 month వరకు ఎట్లా చూడొచ్చు మార్కెట్స్ని? ఇంకా ఉందండి ఊపు. ఎందుకంటే మేజర్ కంపెనీస్ ఇంకా వెళ్ళలేదు పైకి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఇంకా రావాల్సింది, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇంకా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయలేదు. ఈ రెండే హెవీ వెయిట్ 25% ఇండెక్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇంకా ఈ రెండు కూడా ఆల్ టైమ్ హైకి రావాల్సి ఉంది. ఇంకా 100-150 పాయింట్స్ మూవ్మెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉంది, అలాగే 200 పాయింట్స్ దాకా రిలయన్స్లో కూడా ఉంది. ఈ రెండు కనుక వస్తే నిఫ్టీ మనకి ఇప్పుడు 22,000 ఆ రేంజ్కి వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కనుక 45-50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 47,000 అలా 50,000 దాకా ఛాన్సెస్ ఉంది. సో ర్యాలీ అయితే కంటిన్యూ అవుద్ది, ఏమీ అనుమానం లేదు. ఎందుకంటే ఇదేదో ఊరికే ఫ్లూక్గా వచ్చిన ర్యాలీ కాదు, ఒక భరోసా మీద వచ్చిన ర్యాలీ కాబట్టి ఇంకా బాగానే కంటిన్యూ అవుతుంది. ఇక అంటే కాకపోతే ఎవ్రీడే పెరగదు, ఒక స్టేజ్ కంటిన్యూ ఉండి స్టెబిలిటీ ఉంటుంది అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ చాలాసార్లు ఏమవుతుందంటే ఒక స్పైక్ లాగా వచ్చి మళ్ళీ కింద పడిపోవటం అనేది ఎక్కువసార్లు చూస్తుంటాం. కానీ ఈసారి వచ్చిన ర్యాలీ ఏంటంటే ఒక సస్టైన్ అయ్యే ర్యాలీ కనపడుతుంది. ఎందుకంటే కంపెనీస్ అన్నీ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న మిడ్ క్యాప్ కానీ ఇవే పెరుగుతున్నాయి చక్కగా ఫౌండేషన్స్. వీటికి రీజన్స్ కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్, పాజిటివ్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా మంచి వాతావరణం కాబట్టి డెసిషన్స్ అన్నీ కూడా చాలా స్టేబుల్గా తీసుకుని పారిశ్రామిక అభివృద్ధికి తగ్గ డెసిషన్స్ జరుగుతున్నాయి అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మార్కెట్లు అనేవి ఇప్పుడు వాలటాలిటీలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్న మార్కెట్ రేపు ఉండదు. ఇవాళ పొద్దున ఓపెనింగ్ 9:50, 9:30, 10 అప్పుడున్న మార్కెట్ 11, 11:30, 12 తర్వాత ఉండదు. సో ఇప్పుడు అక్టోబర్లో అంతా బ్లడ్ బాతులు చూసాము. నవంబర్ నుంచి కొంత బౌన్స్ బ్యాక్ అయ్యి డిసెంబర్ కొంత స్టెబిలిటీ వచ్చేసింది. అంటే ఇప్పుడు మార్కెట్లు బాగున్నాయి, మార్కెట్లు అద్భుతంగా నడుస్తున్నాయి, పోర్ట్ఫోలియోస్ గ్రీన్లోకి వచ్చాయి, ఇన్వెస్టర్ల సంపద కూడా ఆల్ టైమ్ హైలోకి వచ్చింది అనేసి అంటే ఇటువంటి కొంత ఏం చెప్పొచ్చు అంటే తాత్కాలికమైన ర్యాలీ అనుకోవచ్చు. అంటే మార్కెట్లో ర్యాలీ అనేది శాశ్వతంగా ఉండదు, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. అంటే నో వన్ కెన్ ప్రిడిక్ట్ ద మార్కెట్. సో కాబట్టి ఇప్పుడు ఈ డిసెంబర్లో మార్కెట్ బాగుంది అని చెప్పేసి కొత్తగా మార్కెట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా మంచి పాయింట్ చెప్తున్నారు సార్. చాలామంది ఏమవుతున్నారంటే ఈ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు బై చేయడానికి భయపడతారు, మార్కెట్ హైలో ఉన్నప్పుడేమో ఎంటర్ అవుతున్నారు. కానీ అది చాలా చాలా తప్పు అనమాట. ఏదైనా తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ హైలో ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు ఎంటర్ అవుతారు. వాళ్ళందరూ ఏమవుతున్నారు, చాలా హై ఎక్స్పెక్టేషన్స్లో వస్తారు. డబ్బులు వచ్చేస్తున్నాయి మార్కెట్లో, ఇంక తిరగలేదు మార్కెట్కి, మనమే లేట్ అయిపోతున్నాం అని చెప్పి. ఎక్కువగా ఏంటంటే ఈ రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా ఇక్కడే దెబ్బతింటారు, ప్రతిసారి కూడా ఇదే దెబ్బతింటారు. మనందరం కూడా చాలాసార్లు అదే మనం కాషన్ చేస్తున్నాం. ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా మనం చాలాసార్లు చెప్పాం, ఇది మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు బై చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటేసారి ఎక్కువ ఉన్నప్పుడు బై చేసినా తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ కొనేటట్టు ఉండాలి. సో ఈ ర్యాలీ మీరు ఇవాళ కొనే వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంకా వెళ్ళిపోద్దని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇంత ర్యాలీ ఇప్పుడు మొన్న సోమవారం వచ్చిన ర్యాలీ ఎవ్రీడే రావాలంటే అవ్వదు, కుదరదు. అది ఆ రోజు ఉన్న పారామీటర్స్లో రావటమే. ఆ రోజు దానికి అనుకూలంగా ఉన్న పారామీటర్స్ ప్రకారం మార్కెట్ హైలోకి వస్తుంది. కానీ అదే రోజు ఆ రోజు వచ్చింది కదా అని ప్రతిరోజు అదే వస్తుంది అంటే రోజు మార్కెట్లో అద్భుతాలు జరుగుతాయంటే కష్టం, సస్టైన్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు పండగ కాదు కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మామూలు నార్మల్గా మూవ్మెంట్లే వస్తూ ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు. ఇప్పుడు అంతకుముందు 19,000, 20,000 ఉండేది, ఇవాళ 20,000, 21,000 మధ్యలో ఉంటుంది. కాబట్టి లెవెల్ మారింది. కాకపోతే కిందకి దిగదు, ఇక కిందకి దిగదు మార్కెట్. ఒక 500 పాయింట్లు ప్లస్ ఆర్ మైనస్లో ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి. సో తొందరపడి మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అయిపోతాను, ఇక్కడ కొనేస్తానని మళ్ళీ డిసప్పాయింట్మెంట్తో రాకూడదు. సో ఇప్పుడు ఎంటర్ అవ్వండి, ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు అన్నట్టు మార్కెట్ టైం చెప్పలేము, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు.
బట్ ప్రతిరోజు అవుద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన పని మనం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆ టెక్నికల్స్ బాగా నేర్చుకొని రిస్క్ రివార్డ్ చూసుకొని ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు అలా రావాలి. అలాగే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆ కంపెనీస్ ఫండమెంటల్ చూసుకోవాలి. మళ్ళీ డౌన్ అయితే భయపడకుండా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు సక్సెస్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయ కేతనం ఎగరవేశాక మరి మోడీ మేనియా, మోడీ మార్క్ అనేది మార్కెట్లపై ఏ విధంగా ప్రభావితం చూపింది అండ్ ఈ ర్యాలీ ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉందనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.